హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో గురించి చెప్పాలంటే వీడియో అయితే చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే వచ్చింది. డెమో వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో టెంప్లెట్ కావాలంటే డిస్క్రిప్షన్ అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ అన్ని లింక్ పై చేసి ఎలైట్ మోషన్లో అయితే ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటే ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది. టెస్ట్ లేయర్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే నేను ఒక 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను, అవి అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుంటే అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ని అయితే యాడ్ అయిపోద్ది. వీడియో ఫ్రంట్కి వచ్చి ప్లస్ సింబల్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ నచ్చిన ఇమేజ్ యాడ్ చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి మన ఇమేజ్ లేయర్ అయితే కిందకి స్క్రోల్ చేసుకున్నాం కదా, కొంచెం పక్కకి స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడైతే ఎఫెక్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, అది ఎక్కడి దాకా అయితే ఎండింగ్ ఉందో అక్కడ దాకా అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఎఫెక్ట్ లేయర్ అయితే ఎండింగ్లో ఉంది. ఇమేజ్ అయితే ఇప్పుడు ఇక్కడ దాకా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఒపాసిటీ అయితే 48 అయితే ప్లేస్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ గ్రూప్ అని కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ పై క్లిక్ చేసి కాపీ ద ఎఫెక్ట్స్ అయితే చేసుకొని బ్యాక్కి వచ్చి ఇమేజ్ పై అయితే ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ పై క్లిక్ చేసి పేస్ట్ ద ఎఫెక్ట్స్ అయితే చేయండి. ఇందాక కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అన్నీ అయితే ఇమేజ్కి అయితే యాడ్ అవుతుంది. మళ్ళీ ఇమేజ్ పై అయితే ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్ పై అయితే క్లిక్ చేయండి. టైడ్ అని ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి కింద కనిపిస్తున్న ఆప్షన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేకపోతే మన ఛానల్లో వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మిస్ అయిపోతారు. ఇక్కడైతే గ్రూప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడైతే ప్లస్ సింబల్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన ఇమేజ్ అయితే కిందకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. కొంచెం స్క్రోల్ చేసి వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్కి వచ్చి వీడియో ఫ్రంట్కి వచ్చి ఒకసారి ఇమేజ్ అన్నీ సెట్ అయినాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకొని ఇక్కడైతే కెమెరా ఆప్షన్ ఆఫ్లో ఉంది కదా, దాన్ని అయితే ఆన్ అయితే చేసుకోండి. రైట్ సైడ్ కార్నర్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి కెమెరా బటన్ అయితే ఆన్ అయితే చేసుకొని కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే ప్లస్ సింబల్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇమేజ్ని అయితే కొంచెం ఫింగర్తో అయితే కొంచెం పక్కకి అయితే స్క్రోల్ అయితే చేసుకొని మళ్ళీ ఇమేజ్ పై అయితే ట్యాప్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి టైడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి ఆన్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ని లైట్గా అయితే మీకు కావాలంటే ఇమేజ్ని అయితే జూమ్ అయితే చేసుకోండి. ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కొంచెం కిందకైతే స్క్రోల్ చేసి టెస్ట్ లేయర్స్ కిందకైతే ప్లేస్ చేసుకోండి. సో ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది కదా, చూసారు కదా. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ఇమేజ్ మీకు లైట్గా అయితే కావాలంటే జూమ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇమేజ్ లేయర్ని అయితే కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేస్తే మీకు ఇమేజ్ అయితే యాడ్ చేసిన ఇమేజ్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే ఫింగర్తో అయితే కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి ఆప్షన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకొని ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకి వేస్తే టెస్ట్ లేయర్స్ కిందకైతే ప్లేస్ చేసుకోండి.
ఇమేజ్ అయితే టెస్ట్ లేయర్స్ కన్నా లెంతీగా ఉంటే లెంత్ అయితే పెంచుకోండి. సో చూసారు కదా ఎఫెక్ట్ ఎలా యాడ్ అయ్యిందో. అన్ని బీట్ మార్క్స్కి అయితే ఇమేజెస్ ఇంతే యాడ్ అయితే చేసుకోండి. పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.